ఈరోజు ఇది శాంసంగ్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్. ఇది మంగళగిరిలో చెక్ చేసామండి. ఇది పైన కింద మొత్తం కూలింగ్ మొత్తం కూడా డ్రాప్ అయిపోయింది. అసలు కూలింగ్ అనేది లేదు. బ్యాక్ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసి చూస్తే అది కంప్రెసర్ ప్రాబ్లం ఇండికేషన్ బ్లింకింగ్ వస్తుంది. ఈ బ్లింకింగ్ ఇండికేటర్ని మనం చెక్ చేస్తే కంప్రెసర్ ఫెయిల్యూర్ అనమాట. ఈ కంప్రెసర్ పోయింది. తెలిసి గ్యాస్ కూడా లీకేజ్ ఉంది, దానివల్ల కంప్రెసర్ ఫెయిల్ అయిపోయింది. సో చూసారా, ఇది డ్రైయర్ కట్ చేసామండి. తర్వాత పైప్ ఇక్కడ డ్యామేజ్ అయింది. సో దీనివల్ల గ్యాస్ మొత్తం వెళ్ళిపోయి కంప్రెసర్ ఓవర్గా రన్ అయిపోయి కంప్రెసర్ ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఈ కంప్రెసర్ తీసేసి మనం కొత్త కంప్రెసర్ ఫిట్ చేస్తాం. అప్పుడు ఇది న్యూ కంప్రెసర్ అనేది ఒకసారి చూడండి. ఇది వచ్చి కొత్త కంప్రెసర్ దాని ప్లేస్లో. సో ఆ టబ్ దీనికి ఎక్కించి ఈ కంప్రెసర్ ఫిట్ చేసేస్తాం. తర్వాత ఇది బ్రైజింగ్ చేసేటప్పుడు నాకు వీడియో తీయడం కుదరట్లేదు, ఎందుకంటే నేను ఒక్కనే ఉంటాను కాబట్టి. జస్ట్ మీకు చూపిస్తాను, చూడండి. అది వచ్చి డ్రైయరు సో వాల్ వెల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు డ్రైయర్ ప్రెజర్ చూస్తున్నాం, ఒకసారి చూడండి. ప్రెజర్ బాగుంది. ఇప్పుడు కొత్త కంప్రెసర్ రన్నింగ్లో ప్రెజర్. గ్యాస్ ఫిల్లింగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు. జస్ట్ వ్యాక్యూమ్ కూడా అయిపోయింది. గ్యాస్ ఫిల్ అవుతుంది. చూసారా, అది గ్యాస్ ఎక్కేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అట్లా ఫాగ్ వస్తుంది, కూలింగ్. అది కొంచెం చూడండి, గ్యాస్ ఫిల్ అవుతుంది ఇప్పుడు. ఓకే, గ్యాస్ ఫిల్లింగ్ అయిపోయిందండి, కంప్లీట్ అయింది. సరే, లోపల చెక్ చేద్దాం ఫార్మేషన్ ఎలా ఉందనేది. కాయిల్ మొత్తం చిల్లింగ్ వచ్చేసిందండి, రిటర్న్ కూడా వచ్చింది. ఫాగ్ కూడా వస్తుంది, చూడండి ఒకసారి. కూలింగ్ వచ్చేసి అది పొగలాగా వస్తుంది ఫాగ్. అది సో సెట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఫుల్ చిల్లింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రతి లైన్ కూడా ఫుల్ ఫార్మేషన్ వచ్చేసింది. సో ఫిట్ చేసేద్దాం. సెట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇప్పుడు కూలింగ్ కూడా వస్తుంది, స్టార్ట్ అయిపోయింది. సో తీసేద్దాం, ఫినిషింగ్ చేసేద్దాం. సో వాల్ బిగిచ్చేస్తున్నాను. సో అయిపోయిందండి, పర్ఫెక్ట్ సెట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఓకే.